ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో నిరాశ ఎదురైంది. కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ కోర్టుకు విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ కేసులో సమగ్ర వివరాలు ఇవ్వాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది కోర్టు. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్ల విచారణను ఈ నెల 24న చేపట్టనున్నట్లు ఢిల్లీ హైకోర్టు తెలిపింది. మార్చి 15వ తేదీన కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత ఇదే కేసులో ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ ఆమెను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉంటున్నారు కవిత. ఢిల్లీ పోలీసీ లిక్కర్ పాలసీ, ఈడీ, సీబీఐ కేసులో కవిత వేసిన బెయిల్ పిటిషన్ను రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6న కొట్టివేయగా ఆ తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కవిత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.